టేస్ట్ ఉండవు. ఓకే లైటింగ్ తగ్గి మామ. ఇవి బట్టలు ఉన్నాయి చాలే తగ్గింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఒంటరి విహారీ, అనదర్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్. ఈ హాంటెడ్ ప్లేస్ అనేది దీనికి స్టోరీ ఏంటి అంటే యాక్చువల్లీ ఇది మూతబడిపోయింది. ఈ మూతబడిపోయిన ప్లేస్లో వచ్చేసి కొంచెం పైకి రారా, ఓకేనా? ఈ మూతబడిపోయిన నేను చెప్తా, ఈ మూతబడిపోయిన ప్లేస్ ఏంటంటే యాక్చువల్లీ ఒక కాలేజ్. ఈ కాలేజ్లో చాలా అద్భుతమైన విపరీతమైన సౌండ్స్ వస్తాయంట. అండ్ ఇక్కడికి వచ్చి నైట్ పూట పగలే ఎవరు రారంట. సో నైట్ పూట ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాలని అయితే వచ్చాము. అండ్ దీంట్లో చాలా చాలా పారానార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పారు. ఒకసారి మీకు దీన్ని నైట్ విజన్లో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఈ వీడియో షూట్ చేసేదానికి నేను, నాతో పాటు మన నాని, కొనిదెల నాని, అండ్ తర్వాత బాబ్జీ ఎవరు అంటారేమో, నానికి ఒక శిష్యుడు దొరికాడు. హీస్ ఫ్రమ్ కాకినాడ పారానార్మల్ యాక్టివేట్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాలని ప్రయత్నంలో ఉన్నాడు. అండ్ బాబ్జీ అండ్ ఇతను వచ్చేసి మన ఫౌండర్ నాని, కడప నాని దగ్గర శిష్యుడిగా చేరిన కాకినాడ నాని దగ్గర కడప శిష్యుడు. హాయ్ చెప్పు అందరికి. హాయా. సో మనోడు కెమెరాకి తక్కువ పరిచయం, ఫస్ట్ టైం అవుతున్నాడు. అండ్ తనకు అంటే చాలా రకాల వర్కులు ఉన్నా కూడా ఇలా చాలా టైం నుంచి అడిగాడు, ఎప్పుడన్నా హాంటింగ్ అయితే పిలుసన్నా అని చెప్పేసి. మన అబ్దుల్తో కూడా మీరు చూసింటారు. సో ఈరోజు తన డేర్ని చూద్దాం. అండ్ ఇతనికి శిష్యుడు కావాలంటే జాయిన్ చేసా. నేర్చుకుంటావా దయాలను పట్టడం? ఫుల్ డేర్గా ఉంటావా? తీసుకొచ్చి. సో ఓకే గాయ్స్, ఎలా ఉండబోతుందో ఏమో తెలియదు లోపల. మేము డే టైంలో ఒకసారి అయితే వచ్చి నేను ఒక్కరిని చూశాను, వీళ్ళైతే చూడలేదు. చాలా భయంకరంగా వైల్డ్గా ఉంటుందంట. అండ్ నాతో పాటు ఇంకో టీం కూడా ఉంది, అదే హంటర్ ఇంపాసిబుల్. వెల్కమ్ టు హంటర్ ఇంపాసిబుల్ గారు. ఎవరో అనుకుంటున్నారా? మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు వాళ్ళల్లో కానీ, తెలుగు అడ్వెంచర్స్లో కానీ, తెలుగు హంటింగ్స్లో కానీ పేరు, ప్రత్యేకతలు, అవార్డులు, రివార్డులు తీసుకున్న ఘనత ఈయనకు చెందబోతుంది త్వరలో. అండ్ వీళ్ళ అత్త కొడుకు ఖలీల్, ఆడైతే నాకు చాలా రోజుల నుంచి తెలుసు. మేము వాల్మీకి గుహలో కూడా కలిసి వెళ్ళి షూట్ చేసాం, గుర్తుందా? సో అదే ధైర్యంతో బాగా సాహసవంతులు, ధైర్యవంతులనే తీసుకొని వచ్చాను. ఈరోజు ఇక్కడ ఏం జరగబోతుందో ఏంటో తెలియదు. మొత్తానికైతే ఇది చాలా పెద్ద బిల్డింగ్. దీని లోపలికి డే టైంలోనే రావాలంటే భయపడతారు. దీని లైటింగ్ ఎట్లుందో రే మామ, ఇంకా రా నువ్వు పట్టుకో. యాక్చువల్గా మాకు కూడా అన్న చూపించలేదు. సో అన్న వచ్చి ముందు చూసుకొని ఇప్పుడు సడన్ గా సర్ప్రైజ్ రా మీకు అని తీసుకొచ్చాడు. ఈ సర్ప్రైజ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఈ పెద్దది చేయాలి అన్నాడు. ఇంకా దీని మించి పెద్దది ఇంకా అవసరం లేదు, ఇంకా ఉండదు కూడా. ఆ లెవెల్లో ఉంది బయట నుంచే. ఇంకా లోపల ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాము, వెయిట్ అండ్ సీ. అంతేనా? ఓకే, మరి హిందీ ఛానల్ ఆన్ చేసుకుంటాం, కనపడి అలా పోతాం, మేము షూట్లు చేసుకుంటాం. ఓకే బ్రో, తొందరగా పోవాలి, టైం ఎక్కువైంది నాని రీసెర్చ్కి. వెయిట్ గైస్, మా ఇంట్రో అయిపోయినాక ఈ ఇంట్రో స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సీన్లో మేము 2 కెమెరాలు అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకటి నా ఎదురుగా గోప్రో పట్టుకొని మా నాని ఉన్నాడు. ఆ నాని బ్యాక్ సైడ్లో ఆ బాబ్జీ అనే అబ్బాయి నైట్ వర్షన్ పట్టుకొని ఉన్నాడు. మీరు ఈ గోప్రోలో తీసిన వీడియోని నేను రౌండ్ మార్క్ వేసి చూపిస్తున్నాను కదా, అక్కడ చూడండి, మీకు ఏమే కానీ లేదు. అండ్ నైట్ వర్షన్లో ఇప్పుడు మళ్ళీ చూడండి, తర్వాత ఏముంటుందో మీరే. అది మీరు దయ్యం అంటే దయ్యం, లేదంటే లేదు. కానీ నా ప్రయత్నం అయితే నేను చేశాను. అండ్ ఐ హోప్ మీకు అదేంటో అర్థమైతే మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తానికి అయితే హిందీలో కూడా ఇంట్రో అయిపోయింది. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. క్యా అబ్దుల్, రెడీ? రెడీ. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా ఇష్టంతో కష్టపడి ఈడ షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మొత్తానికి అయితే హిందీలో కూడా ఇంట్రో అయిపోయింది. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. క్యా అబ్దుల్, రెడీ? రెడీ. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మొత్తానికి అయితే హిందీలో కూడా ఇంట్రో అయిపోయింది. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. క్యా అబ్దుల్, రెడీ? రెడీ. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అబ్దుల్, ఓకే, माय सेंट्री देखिए थोड़ा देख लेगा.
फर्स्ट थोड़ा देख लेगा फिर स्टार्ट करेंगे। फर्स्ट से देख लेते फिर स्टार्ट करता। हाँ ओके नो प्रॉब्लम, चलो लेट्स गो। ఫ్రెండ్స్, నేను ఇంట్రో చెప్పేటప్పుడు నా బ్యాక్ సైడ్లో ఏదో ఒక షాడో అయితే వెళ్ళింది కదా కిటికీలో, అది కన్నా నేను అక్కడే ఆ వీడియో చేసేటప్పుడే నేను గ్రహించింటే కన్నా వీళ్ళల్లో ఏ ఒక్కరిని కూడా లోపలికి తీసుకువెళ్ళేవాడినే కాదు. ఎందుకంటే నేను అంతగా ఏదైనా చూడాలి, అదేంటో తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉండింటే కన్నా నేను ఒక్కనే లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసేవాడిని. కానీ వీళ్ళు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా దయ్యాన్ని చూడాలి, దయ్యాన్ని షూట్ చేయాలని చెప్పేసి వచ్చేసారు. అండ్ ఇంకో విషయం, ఎవరన్నా సరే ఈ వీడియో చూసిన తర్వాత నిద్ర పట్టకపోవడం కానీ, లేదంటే దయ్యాలంటే భయపడే వాళ్ళు కానీ, ఇంట్లో ఒక్కరు ఉండలేకపోయే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఒక్కరు చూడవద్దు. ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియోని ఒక్కరు అస్సలు చూడవద్దు. సో గైస్, ఇంకా మేము ఒక సైడ్ తను ఒక సైడ్ వెళ్ళాలని డిసైడ్ అయినా పోదాం తమ్ముడు. ఆల్ ది బెస్ట్ బ్రో, జాగ్రత్త బ్రో. బ్రో జాగ్రత్త. శిష్యుడికి ఏమి భయం లేదు, పేరు పట్టుకోవడానికి వచ్చే దయాన్ని నేను దయాన్ని ఒక పట్టుబట్టాను దాకా వదిలి స్నానం చేసి. యాక్చువల్లీ అతను మా ఊరు, అతను మీరు చూసే ఉంటారు, అబ్దుల్ వీడియోలో కూడా వస్తాడు, మంచి టేస్టీ ఫుడ్ చేస్తాడు. దయ్యం చూసి మాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. దయ్యం ఉన్నా కదా, దయ్యం చూసుకుందాం. భయపడద్దు, ఏముండదు. ఏదైనా సరే నీకు ఏదైనా ఆత్మగీత్మ ఏమైనా అనిపించింది అనుకో నాకు పిలుసు, ఓకేనా? అండ్ ఈ కెమెరా అనేది కొంచెం క్యాప్చర్ ఎంత మంచిగా చేస్తే అబ్దుల్ గారు చెప్పిన వల్ల కాదు అని అవుతుందని నిరూపించాను, ఓకేనా? చాలా కష్టపడి చాలా దూరం వచ్చి చేస్తాను. కంపల్సరీ దయ్యం చూడాలి. ఫ్రెండ్స్, మేము నడుస్తున్నప్పుడు ఒక గజ్జల సౌండ్ లాగా అయితే వస్తుంటుంది. అదేమన్నా మీరు దయ్యం సౌండ్ అనుకోవద్దు, అది అక్కడ ఉన్న చుట్టుపక్కల చెట్లలో ఉన్న పురుగుల సౌండ్స్ అవి. అసలు ఒక భయంకరమైన శబ్దం అయితే వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందా ఏంటా అని బయటకు వచ్చి తిరిగి చూస్తే అబ్దుల్ కూడా వినిపించిందంట. అతను కూడా నడుచుకుంటూ ఇటువైపే వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత మేము ఎక్కడి నుంచి అయితే అరుపు వచ్చిందో అక్కడి నుంచి ఎదురుగా చూస్తుంటే ఏదో మాకు అర్థం కానీ ఒక ఆకారం అయితే కనపడింది నాకు. అది చూడగానే నాకు అనిపించింది వీళ్ళందరికీ ఏదన్నా పెద్ద సమస్యలో నేను వేయబోతున్నానా ఏంటి అని నా మనసులో కొంచెం, అంటే వీళ్ళ ఫేస్లో అంటే ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయింది. ఇంకా బయట అలా ఉన్నారు కానీ లోపల నుంచి ఇంకా ఫుల్గా అంటే ప్యాక్ అయిపోయారు. वो खिड़की के ऊपर देखा नीचे से कुछ अंडे का आवाज आ रहा है। अब्दुल अब्दुल ऊपर देख, ऊपर भैया भैया भैया, हां भैया ऊपर 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 भैया। ఫ్రెండ్స్, ఆ పిల్లర్ దగ్గర నుంచి మేము ఆ వైట్ షాడో ఏది చూసాం కదా, ఆ వైట్ షాడో నాకు ఒక్కడికే కాదు వీళ్ళందరికీ కనిపించేదలికి నాకు మనసులో ఒక చిన్న డౌట్. ఏదో ఆత్మ అయితే ఏదో నా పక్కన ఉన్న వాళ్ళకో లేదో ఒక్కరికో ఇద్దరికో కనపడాలి, కానీ అందరికీ కనపడిందంటే ఆత్మనా లేదంటే ఎవరన్నా ఒక మనిషి ఏమన్నా లోపల ఉన్నాడా అని ఒక డౌట్ కూడా ఉంది. అండ్ వీళ్ళని చూస్తుంటే
బయటికేం నవ్వు వస్తుంది, లోపల కొంచెం టెన్షన్ కూడా ఉంది. వీళ్ళకి ఏదైనా అయితే నాదే కదా రెస్పాన్సిబిలిటీ, ఎలా ఫేస్ చేయాలి ఈ సిచ్యువేషన్. ఏందిరా అది? ఏదో సౌండ్ ఎవరో ఏడుస్తున్నట్టు కదా. నేను భయపడి తమ్ముడు నువ్వేం భయపడకే, సౌండ్ కావాలి. తమ్ముడిది కడప ఐఫోన్ చేతికి ఎందుకు ఇచ్చావని నిగ్రహంగా ఉండాలని. ఐఫోన్ చేతిలో పెడితే తొడగొట్టి దయాన్ని చంపేస్తాడు. ఏం తమ్ముడు కొద్ది డేర్ ఎక్కువ. ఏం మాట్లాడలేకుండా లేదు లేదు ఏం ఫీల్ అవ్వకు, దయాన్ని చూద్దామని. ఏం ఫీల్ అవ్వకు, ఏం రాదు. మాకు తోడుగా అబ్దుల్ హరి గారు ఉన్నారు. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? గురుగారు శబ్దాలు అవుతాయి. గురుగారు ఏం బాబు భయపడక ఏమని. ఓకే గురుగారు. బాబు చూడు సౌండ్ ఏదో ఎవరు ఏడుస్తుంది. అందుకే పోతాను కదా. ఇచ్చా గురుగారు ఎందుకు ఏడుస్తున్నాడు? ఇది ఎంత అన్నాడు? అందా గురుగారు, అడిగి పోయి అడుగుదాం. నేనే నీకే క్యాప్చర్ పెట్టాను. హలో, గురుగారు నాకు చెప్పి మీరు భయపడతాను. గురుగారు నన్ను భయపెడుతున్నారా నువ్వు? సౌండ్ వస్తున్నాయని నేను నీకు ధైర్యం చెప్తాను నువ్వు నేను భయపడుతున్నాను బాబు. దా చూడు ఎవరో పాస్ అవుతున్నట్టు. किधर है? और किधर है? चारों तरफ घूम रहा है. అవి వెనక్కి చూడు అమౌంట్. ఇదేందిరా? ఇక్కడ ఎక్కడ వస్తుంది మళ్ళీ? కింద నుంచి చూడు. అదిగో కానీ ఎవరున్నారు? అదిగో ఇక్కడ మళ్ళీ ఇలా స్టెప్స్ దగ్గర పైన వస్తుంది. గురుగారు నువ్వేం భయపడకే, హరిగా ఉన్నారు కదా. ఈరోజు దయ్యం పట్టిన చూపించేది చెప్తా. డోర్ డోర్ దూకలేదు. కింద నుంచి రాపండి. దూకలేదు. అబ్దుల్ మొత్తం అక్కడ బిల్డింగ్ అంతా వస్తుంది. తమ్ముడు జాగ్రత్తను. Smiley. Yeah.
డోర్ ఎట్లా కదిలిందిరా? మీరు అదే చెప్తాను, నాలుగు వెళ్ళిపోతున్నాడు డోర్ ఊపుకుని చూడని అక్కడ ఉంటా. అయ్యా అబ్దుల్ వాళ్ళు ఎక్కడ మాయమైపోయారు? పడుకో, వాళ్ళకేమైందా? అబ్దుల్, ఆర్ యూ ఓకే? ఓకే బ్రో, ఓకే. సౌండ్ వస్తుంది. ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? पता नहीं था, हमको मुश्किल है. इधर से आवाज आ रहे हैं, हम इधर भी सुन रहे हैं, बट किधर भी कुछ नहीं दिख रहे हैं. ఓకే సరే, మరి జాగ్రత్త. ఏదైనా ఉంటే షూట్ ఆపేసి కార్లోకి వెళ్ళిపోండి. ओके ब्रो, मुश्किल नहीं है तो हम आपके पास जाएंगे. తమ్ముడు ఏమైనా కనపడుతుందా నైట్ వర్షంలో? ఉండు, ఆడిపోదాం. ఎక్కడైనా లైటింగ్. అబ్దుల్ గారు రా, చూడు. చెమటలు పట్టిస్తుంది రైట్ ప్లేస్ నాకు. బాగా చివరి ఎవరో వెళ్ళినట్టు చివరికి చివరికి స్టెప్స్ వాయిస్ చూడు, వాయిస్ చూడు. చాలా రిస్కీ ప్లేస్. గారు శబ్దం వస్తుంది అన్న, చూడు. నువ్వేం భయపడగా, పర్వాలే. హరి గారు ఉన్నారు కదా, నువ్వు గారు అనగరా సామె, పర్వాలే. ఎవరు ఉన్నాడు కదా బావా, మా వాడు కామాత్రం ధైర్యం నువ్వు నిలవకపోతే ఎలాగా? దయ్యం కావాలని వచ్చాడు కదా. అక్కడ శబ్దం. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మాకే ఇంత టెన్షన్ ఉంటే ఇంకా అబ్దుల్ ఎలా ఉన్నాడు? నాకు తెలిసి కెమెరాలు ఆఫ్ చేసి పోయి కార్లో కూర్చున్నాడా అనుకుంటున్నా లోపల మనసులో. అబ్దుల్ పరిగెత్తున్నారు, సౌండ్ వచ్చాయి. ఎమర్జెన్సీ అయితే వైద్యాలు చేస్తాను. వాళ్ళు ఊరికి చిన్న చిన్న సౌండ్లకు కూడా భయపడతాను. డోర్ క్లోజ్ అయిపోయింది. అదే చెప్తున్నాను ఇందాక. అదిగో నేను అదే చెప్పింది ఇందాక, ఇక్కడ ఎవరు ఉన్నారు బాబా అంటే. జరా చూసేద్దా, వెళ్తా వాళ్ళ రూమ్లోకి. బా అలా వచ్చినప్పుడు అలా సౌండ్ ఇట్లా కెమెరా తిప్పరా, ఏమన్నా ఉందేమో. ఎందుకంత భయపడతావు? నువ్వే భయపడ్డా. అంత భయం వస్తుంది ఇక్కడ బావా. బావా మన
నీకెందుకు. వాళ్ళకి పాపం అనవసరం తెచ్చాను అనిపిస్తుంది, భయపడుతున్నాడు. కిటికీలో వచ్చి నాకు మెంటల్ ఎక్కువ. అబ్దుల్ కాదు బాబా, అబ్దుల్ గారికి మాట వినపడదా? అదిగో దైవం అన్నా కదా పిలు. చూస్తానన్నా కదా రమ్మ. ఫ్రెండ్స్, నేను చాలా ఊర్లలో, చాలా రాష్ట్రాల్లో, చాలా బూత్ బంగ్లాల్లో వీడియో కాకుండా ఒక్కరిని కూడా కూర్చొని ఇలాంటి సౌండ్స్ ఎంజాయ్ చేసి రాత్రులు అయితే చాలా ఉన్నాయి. కానీ డిఫరెంట్ ఆఫ్ నేను ఎక్కడైతే ఎదురుగా మీకు కనపడుతుంది కదా బ్లాక్ ఆకాశంలాగా, సో నైట్ వర్షన్లో కూడా చూపిస్తున్నాను మీకు. ఏడుపులు అయితే క్లియర్గా అక్కడి నుంచి వచ్చినట్టు వినిపిస్తున్నాయి, కానీ ఎవరే కానీ కనపడట్లేదు. అండ్ బాగా చూడండి అండ్ వీడియో స్కిప్ చేయొద్దు. ఈ నుంచి ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నాకైతే థ్రిల్ చాలా ఉంది. దాంతోపాటు వీళ్ళు ఏమైపోతారో ఏమో, వీళ్ళకి సడన్గా ఏదైనా కనపడితే ఎక్కడ కింద కెమెరాలు పారేస్తారో. ఇంకా అది కాక అబ్బాయి చేతిలో నా ఐఫోన్ కూడా, అదే నా ఫోన్ కూడా ఉంది. సో ఏమవుతుందో ఏమో నా టెన్షన్ నాకుంది. బట్ కానీ థ్రిల్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను నేను అక్కడ. ఏందిరా అది, ఆ పక్క సౌండ్ వస్తుంది, ఈ పక్క సౌండ్ వస్తుంది. అదే అంటున్నా, దిక్కున కాదు కంపు తీసి షూట్ వద్దు ఏముంది. అబ్బాయికి అసలు దైవం అంటే ముందే పరిగెట్టించాడు. వాడు నిలబడలేక సూపర్ తమ్ముడు. ఓకే, దైవం వచ్చినా ఇక్కడ అనుకుంటాడు దాన్ని. మా శిష్యుని ముందే పారిపోతాడు. సౌండ్స్ లేదా నీ శిష్యుడు ముందే పారిపోతాడు. మరి దైవం అంటే ఒక దైవం అనుకుంటాడు, కానీ ఇన్ని దయ్యాలు ఉన్నాయనుకోడు కదా. బా అదిగో సౌండ్ సౌండ్ చూడు. పైన ఆ పైన అక్కడి నుంచి వస్తుంది. వినబడింది కదా సౌండ్. జాగ్రత్త తమ్ముడు. బావా ఒకసారి ఇలా ఇక్కడ ఎవరు కూర్చున్నారా? ఎక్కడ ఎవరు నువ్వు? ఉన్నారు అక్కడ ఉన్నారు చదవలేదు. చూడద్దు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చూడండి గురుగారు
ఫ్రెండ్స్ ఈ దృశ్యం చూసిన తర్వాత చాలా మందికి డౌట్ అయితే వచ్చింటుంది అండ్ కొందరు చాలా మంది ఆశ్చర్యపడడం కూడా జరిగి ఉంటుంది. అదేంటి కూర్చొని అలా దూకేసింది పైనుంచి ఎక్కడికి పోయింది అని మీరు కూడా అనుకుంటూ ఉంటారు. అండ్ మీరు ఏదైనా నాకు అడగాలి లేదంటే నా నుండి ఏదైనా క్లారిటీ తీసుకోవాలి అనుకుంటే మీరు ఇది దయ్యం అంటే దయ్యం కాదంటే కాదు, కానీ ఒక క్లూ అయితే ఇస్తాను మీకు. మా దగ్గర 3 కెమెరాలు ఉన్నాయి, నా చేతిలో ఒకటి, నాని చేతిలో ఒకటి, ఆ నైట్ వర్షన్ ఒకటి. సో నా కెమెరా అయితే ఒక టైం ల్యాప్స్ మాది షిప్ అని అయితే వెళ్ళిపోయింది. ఒక 10-15 నిమిషాల వీడియో అయితే అట్లే, అంటే ఒక్క సెకండ్ కూడా లేదు, అట్లా అంటే వీడియో ఫైల్ అయిపోతే ఎట్లా ఉంటుంది అట్లా అయిపోయింది. అండ్ నాని కెమెరాలో అయితే కానీ అసలు ఏమే కానీ కనపడలేదు. ఆ గోడను చూపిస్తే ఈ నైట్ వర్షన్లో కనపడింది, మీకు అయితే పెడుతున్నాను. ఇలాంటి అంటే మామూలుగా పెట్టడం నాకు అంతగా ఏమి ఇష్టం ఉండదు. సో ఈ వీడియోని చూసి మీ ఇష్టం, ఇది దయ్యం అంటే దయ్యం లేదంటే లేదు. నేనైతే ఇది దయ్యమే మీరు నమ్మండి అయితే అని చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను. లెట్స్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇక్కడే కదా, ఇక్కడ ఈ గోడ మీద కనబడుతుంది. అక్కడ ఇక్కడే గురుగారు. తమ్ముడు నీ దాంట్లో క్యాప్చర్ అయిందా? తీసినావా? కిందకి పడినారు గురుగారు. లాస్ట్కు హలో ఈ నుంచి పడినారు గురుగారు. ఇది పడినోడు ఇది సౌండ్ చూడు అక్కడ. అబ్దుల్ అబ్దుల్ రే అబ్దుల్ హలో రే ఇక్కడ ఎవడో పైనుంచి దూకినాడు రా, కింద ఎవరు కనబడట్లేదు, నువ్వు జాగ్రత్త. సౌండ్ బా ఇక్కడ ఇటు సైడ్ కూడా వస్తుంది. ఇంకా పైనుంచి దుంకితే ఉంటారా పోతారా? ఎవరుంటారా మనిషి అన్న మళ్ళీ సౌండ్ చూద్దాం. బా సౌండ్ పర్వాలేదు ఏ భయపడగల దాదా. ఇక్కడ అదే చెప్తుండ సౌండ్ వస్తుంది అక్కడ చెప్పి బాబాయ్ ఎక్కడ చూడలేదు బాబా, ఇంతలాగా ఇంత హారర్ ఎక్కడ చూడలేదు. బా 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 చెవి నుంచి నేను కనబడతాను తమ్ముడు దాంట్లో. ఇక్కడి నుంచి వస్తుంది చివరి నుంచి, ఆ రూమ్ వాడతా నుంచి. అది దూకినాడు ఎంత భయాలు. దూకినోడు ఉంటాడా? మనిషి ఏంటి దూకినోడు? మనిషి ఏంటి దూకినోడు? దానిలో కలిసిపోయింది. ఇంకలా ఎలా ఉంది దయ్యం? విషయం